అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కంటిన్యూ అవుతోంది, జోరందుకుంది. నిజం చెప్పాలంటే ఇవాళ రేపు కూడా పార్టీలోకి చేరికల జాతర జరగనుందని చెప్పాలి. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్లో చేరనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతోంది. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి, మొన్న మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళుగా కాంగ్రెస్లో చేరుతున్న పరిస్థితి. హూ ఇస్ నెక్స్ట్ అనేది ఇప్పుడు ప్రతిరోజు ఒక రివాజ్ అయిన ప్రశ్నగా కనిపిస్తోంది. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి రాకేష్. గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ టార్గెట్గా ప్రస్తుతం కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే గ్రేటర్కి సంబంధించిన ఎమ్మెల్యే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానాన్ని కాంగ్రెస్లో చేర్చుకోగా మిగతా వారిని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా 14 మంది గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు ఉన్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పట్టు నిలుపుకోవాలంటే ఈ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. గత వారమే మంత్రి శ్రీధర్ బాబుతో ముఖ్యమైన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు అధికారానికి సంబంధించి ముఖ్యంగా అభివృద్ధి పనులంటూ కూడా భేటీ అయ్యారు. అయితే అప్పుడే దాదాపుగా చర్చలు పూర్తయ్యాయనే సమాచారం బయటకు వచ్చింది. అయితే వరుసగా నేటి నుంచి వరుసగా వారం రోజుల పాటు రోజుకు ఒకరి నుంచి 2 ఎమ్మెల్యేలు చేరే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షం, అలాగే దీపాదాస్ మను సమక్షంలో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరబోతున్నారు. రేపు ఆర్కేపూడి గాంధీ చేరబోతున్నారు. ఆ తర్వాత వరుసగా కూడా మాధవరం కృష్ణారావు, అలాగే సంబంధించి వివేకానంద గౌడ్, ఎల్బీనగర్ నుంచి సునీత్ రెడ్డి, ఇలా ముఖ్యమైన వాళ్ళందరూ కూడా వరుసపెట్టి ప్రస్తుతం నేతలతో అయితే చేరికలకు సంబంధించి కసరత్తు చేశారు. రోజుకోరు చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా విక్ చేయాలనే ఒక ఎత్తుగడను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అవలంబించడంతో పాటు 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ లోపు మొత్తం కూడా బీఆర్ఎస్ని నిర్వీర్యం చేయాలి, ఎల్పీని విలీనం చేసుకోవాలనే ఎత్తుగడను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది. దీంతోపాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ రోజు రేపైన దాని మీద సస్పెన్స్ కొనసాగుతుంది, కానీ చేరిక మాత్రం దాదాపుగా ఖరారైనట్టే సమాచారం. ఇంకా 8 నుంచి 9 మంది ఎమ్మెల్సీలు వస్తే అటు ఆ మండలిలో కూడా ఎల్పీ విలీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 24వ తేదీ లోపే మొత్తం కూడా అటు మండలిలో ఇటు శాసనసభలో రెండిట్లో కూడా బీఆర్ఎస్ను మొత్తం కూడా పూర్తిగా నిర్వహణ చేయాలనే టార్గెట్గా ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు చేరాలనుకుంటున్నారో వారందరూ కూడా గత వారం 10 రోజులుగా కూడా మంత్రి పొంగులేటితో భేటీ కావడం జరిగింది. కొంతమంది శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఇలా మొదటి దశలో ఇన్ఛార్జి మంత్రులతో భేటీ అవుతున్నారు. ఆ తర్వాత నేరుగా చర్చలు పూర్తయిన తర్వాత సీఎం దగ్గరకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇప్పటి వరకు ఈ చేరికల విషయంలో గోప్యత పాటించినప్పటికీ ఇప్పుడు మాత్రం నేరుగా ఎవరెవరు చేరుతున్నారనే విషయాన్ని బాహటంగా కూడా చెప్తున్నారు. ఇంకేం సీక్రెట్ అంతా కూడా బయటపడుతుంది. అయితే ఒకటి వినిపిస్తోంది, బీసీబీ అనే పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒకటి బిల్స్, 2 బెదిరింపులు, అలాగే తర్వాత కేసులు. ఈ 3 నేపథ్యంలోనే నేతలు ఇలాగా వేరే పార్టీలోకి వెళ్తున్నారు, ముఖ్యంగా అధికార కాంగ్రెస్లోకి అని వినిపిస్తున్న మాటలో వాస్తవం ఉందా? లేదంటే ఈ నేతలందరూ కూడా అధికారానికి దూరంగా ఉండలేని పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అధికారానికి దూరంగా ఉంటే ముఖ్యంగా బిల్స్ విషయంలో కానీ, లేకుంటే కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇష్యూస్ విషయంలో కానీ, ప్రోటోకాల్ విషయంలో కానీ ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి. అధికార పుట్టిలో ఉండడం వల్ల ప్రోటోకాల్ ఇష్యూ ఉండదు. రెండోది బిల్స్ కానీ ఇతర అభివృద్ధి పనుల విషయంలో కూడా కొంత ఈజీగా కోఆర్డినేషన్ చేసుకోవచ్చు అనే అభిప్రాయానికి ఎమ్మెల్యేలు రావడం, దీంతోపాటు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసే కంటే అధికార పక్షంలో ఉండి అధికారం అనుభవించడం మేలనే ఉద్దేశానికి ఎమ్మెల్యేలు వచ్చారు. గతంలో కూడా మనం 10 ఏళ్ళు చూసాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో వచ్చారు. దీనికి ప్రధాన కారణం కూడా అభివృద్ధి అని పేరు చెప్పుకున్నప్పటికీ ప్రోటోకాల్ ఇష్యూలు కానీ, ముఖ్యంగా అధికార పార్టీలు ఉంటేనే అధికారులు వింటారనే ఒక అభిప్రాయం వాళ్ళలో ఉంది. దీంతో ఈ మొత్తం కూడా అధికార పక్షం వైపే ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధపడుతున్నారు. ఓకే రాకేష్, చూద్దాం. సో అధినేత కేసీఆర్ కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ వీటి మీద స్పందిస్తారా? ఎందుకంటే నిన్నగాక మొన్న ఢిల్లీలో ఈ చేరికలపై కాంగ్రెస్ పెద్దలకు తీవ్రంగా ఆయన వార్నింగ్, అలాగే కోర్టు వరకు కూడా వెళ్తాము అని చెప్పి మాట్లాడిన 2 రోజుల్లోనే ప్రస్తుతం చేరికలు ఇంకా ఊపందుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మరి తెలంగాణలో ఏం జరగబోతోంది? కాంగ్రెస్ టార్గెట్ పూర్తి చేస్తుందా? ఎల్పీనే విలీనం చేసుకునే దిశగా వాళ్ళు వేస్తున్న అడుగులు ఏవైతే ఉన్నాయో అవి గమ్యానికి చేరతాయా లేదా? యా, వీ హ్యావ్ టు వెయిట్ ఇట్ వాచ్.